సాక్షి స్పెషల్ ఎడిషన్ కి స్వాగతం. నా పేరు స్వప్న. జనం అమాయకత్వమే వారికి వరం. బురిడి కొట్టించడమే అసలు ఉద్దేశం. తన్నించుకుంటే దశ తిరుగుతుంది, కాళ్ళు మొక్కితే కడుపు పండుతుంది. పిచ్చి కుదురుతున్న అంటారు ఒకరు, డబుల్ చేస్తారంటాడు ఇంకోడు. భక్తి మత్తులో ముంచేస్తారు, నమ్మించి నట్టేటా ముంచేస్తారు. ఇది పరిస్థితి అన్నమాట. బాబాల పేరుతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. దీనిపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్. రైస్ పుల్లర్తో లైఫ్ మారిపోతుందా? రైస్ పుల్లర్ అంటే చెంబు లేదా గ్లాసు ఖనిజంతో చేసిన ఒక పదార్థం అనమాట. డబ్బులు దొర్లుకుంటూ వస్తాయా? అసలు ఏమిటి రైస్ పుల్లర్ కథ? దానికి డబ్బుతో లింక్ ఏమిటి? మీరే చూడండి. రైస్ పుల్లర్ ఓ నిగూఢ పదార్థం ఇప్పుడు మాయగాళ్లకు వరంగా మారింది. అసలు సృష్టిలో ఎక్కడా లేనటువంటి ఈ రైస్ పుల్లర్కు ఎన్నో శక్తులున్నాయని దొంగ బాబాలు ప్రచారం చేస్తున్నారు. రైస్ పుల్లర్ మీ దగ్గరుంటే ధనం నడిచి వస్తుందని నమ్మిస్తున్నారు. వీరు చెప్పే లాజిక్ కు మద్దతుగా కొన్ని వీడియోలు చూపించి కోటీశ్వరులను టార్గెట్ చేస్తున్నారు. ప్రధానంగా పాతకాలం నాటి రాగి విగ్రహాలు 100 ఏళ్ల వయసు దాటితే వాటికి ఇరిడియం పూత వస్తుందని వీరు నమ్మిస్తారు. ఇలా ఇరిడియం పూత వచ్చిన విగ్రహాలకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉందని ప్రచారం చేస్తున్నారు. ఇరిడియంను నాసాకు చెందిన శాస్త్రవేత్తలు తమ ప్రయోగాలకు వాడతారని చెబుతున్నారు. ఇలా ప్రచారం చేసి ఇరిడియం పేరుతో రైస్ పుల్లర్ను మార్కెట్ చేస్తున్నారు. ఇంకో రకం ఏంటంటే ఒక బ్యాచ్ వస్తారు, దిగుతారు, ఒక కాలనీలోకి వస్తారు, లేకపోతే ఇట్లా ఒక అపార్ట్మెంట్కి వచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. ఏమండి మీ దగ్గర పాతకాలం విగ్రహాలు ఏమైనా ఉన్నాయా? నేను 2 కోట్లు ఇస్తానండి, లేకపోతే 25 కోట్లు ఇస్తానండి అంటే అన్ని కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారా బాబు? ఇంకా అందరూ జనాలు పాత విగ్రహాల కోసం మొదలెడతారు. దానికి స్టోరీ చెప్తాడు వాడు. దానికి ఇట్లాగా 100 సంవత్సరాలు గడిచిపోతే దానికి ఇరిడియం కోటింగ్ వస్తుందని. 100 సంవత్సరాలు కాకపోతే ఇంకా ఎక్కువ కాలం విగ్రహాలు కూడా కొంతమంది ఇళ్లలో ఉంటాయి. వాళ్ళ విగ్రహాలు కానీ ఇట్లా రాగి చెంబులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి తీసుకొస్తారు. ఇట్లా నల్లగా మసిపట్టేసి ఉంటాయి, వాడరు కదా, దానికి తోముతూ ఉంటే కొత్తగా ఉంటాయి. సరే అని వాడు ఏం చేస్తాడంటే రైస్ పెట్టి చేతిలో పెట్టుకుని చూపిస్తాడు, ఇట్లా అతుక్కుంటుంది. లేదండి ఇది అతుక్కోవట్లేదండి, దానికి నిజంగా ఇరిడియం అయితే రైస్ని పుల్ చేసే పవర్ ఉంటుంది. కానీ ఒక్కరు కూడా ప్రశ్నించరు. లైట్ మెటీరియల్ అన్నప్పుడు ఏదైనా బియ్యం ఎందుకు పెట్టాలి? దారం ముక్కలు పెడతాను, పేపర్ ముక్కలు పెడతాను, అతుక్కోవచ్చు కదా. అది ఎవరు అడగరు. వాళ్ళకి ఎంతసేపు అయ్యింది 2 కోట్లు వస్తాయని డబ్బు మీద ఆశ కొద్దీ అడగరు అనమాట. అది చూపిస్తాడు. ఇంకా వీలైతే వాడు వీడియో ఉంటే వీడియో కూడా వేసి చూపిస్తాడు. చూడండి ఎట్లా అంటే వీడియో ద్వారానే కొన్ని సాధ్యం అవుతుంది అని చెప్పాను కదా, ఇట్లా ప్రాక్టికల్గా చూపించరు. అది 2వ రకం రైస్ పుల్లింగ్ అనమాట. అంటే రైస్ రోల్ అవ్వకుంటూ వెళ్ళిపోతుంది అది ఆ వస్తువు. ప్రపంచంలో అత్యంత అరుదుగా దొరికే ఇరిడియం లోహం గురించి చాలా మందికి పరిజ్ఞానం లేదు. వెండి రంగులో ఉండే ఇరిడియం 2000 డిగ్రీల సెల్సియస్ వరకు వేడిని తట్టుకుంటుంది. అయితే ఇరిడియంపై చాలా అసత్యాలు ప్రచారంలో ఉన్నాయి. ఇది వజ్రాల కన్నా విలువైందని, పురాతన కాలం నాటి రాతికి ఇరిడియం పూత సహజంగా ఏర్పడుతుందని ప్రచారంలో ఉంది. ఈ అపోహలే మాయగాళ్లకు మార్కెట్గా మారుతున్నాయి. రైస్ పుల్లర్ అంటూ ఏం లేదండి, అక్కడ జరిగేదంతా మోసమే. వీళ్ళు ఇరిడియం అనే పదం వాడుతున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ పాతకాలపు రాగి పాత్రలు కానీ, రాగి గ్లాసులు కానీ, లేకపోతే దేవాలయాల మీద ఉన్నటువంటి కలశాలు కానీ, ఇవన్నీ ఏంటంటే కాలక్రమేణా ఒక 100 సంవత్సరాలు ఇట్లా గడిచిపోతే దాని మీద ఒక ఇరిడియం కోటింగ్ వస్తుందని చెప్తారు. యాక్చువల్గా కాపర్ ఆక్సైడ్ వస్తుందేమో కానీ ఇరిడియం కోటింగ్ అని జరగదు. ఇరిడియం అనేది మెటల్, చాలా తక్కువగా ఉండే మెటల్. అది కేవలం సైంటిస్టులు ల్యాబొరేటరీలు మాత్రం వాడతారు. పబ్లిక్లో అది ఇంకా వాడటం మొదలెట్టారు. చెంబు ఆకారంలో ఉండే పాత్రకు అద్భుత శక్తులుంటాయని ప్రచారం చేస్తున్నారు. బియ్యం ఎక్కడున్నా ఈ పాత్ర ఆకర్షిస్తుందని కొన్ని వీడియోలు చూపిస్తున్నారు. ఈ వీడియోల సహాయంతో ఆన్లైన్లో రైస్ పుల్లర్ అమ్మకాలు జరుపుతున్నారు. రైస్ పుల్లర్ పేరుతో పాతకాలం నాటి చెంబులను అమాయకులకు అంటగట్టి కోట్ల రూపాయలు లాగేస్తున్నారు. ఇది పెద్ద టెక్నిక్ అండి. మనకి అంతా ఆన్లైన్లోనే ప్రచారం జరుగుతుంది. ఆన్లైన్లో కూడా ఇట్లాంటి ఇప్పుడు నేను చూపించి ఇది ఇరిడియం మెటల్ మా దగ్గర ఉంది మీరు కొనుక్కోండి అని పెట్టి ఇట్లాంటివి చూపిస్తారు. రైస్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది అనేది అట్లా చాలా ఆన్లైన్లో పెడతారు. హైదరాబాద్లో ఇటీవలే రైస్ పుల్లర్ పేరుతో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. ఇరిడియం పూత ఉన్న రైస్ పుల్లర్ ఉంటే కోట్ల రూపాయలు సంపాదించవచ్చంటూ మాయ మాటలతో దాదాపు 4 కోట్ల రూపాయల వరకు కుచ్చుటోపి పెట్టారు. దాదాపు 10 మంది వరకు ఈ రైస్ పుల్లర్ మాయలో పడి కోట్ల రూపాయలు సమర్పించుకున్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన దామోదర్ రెడ్డి, రవీందర్ రెడ్డిలు ఇలా రైస్ పుల్లర్ కోసం తాము దాదాపు 4 కోట్లిచ్చి మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. రైస్ పుల్లర్ విషయంలో చాలా మంది మోసపోవడానికి ప్రధాన కారణం కిలాడీలు చూపే మ్యాజిక్కే అని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ పాత్రలకు బియ్యం ఆకర్షించే గుణం ఉందని ఈ బాబాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ధాన్యాన్ని ఆకర్షించే గుణం ఉన్న పాత్రలు మీ దగ్గరుంటే ఐశ్వర్యం నడుచుకుంటూ మీ దగ్గరికి వస్తుందని నమ్మబలుకుతారు. ఇటీవలే అరెస్టైన బురిడీ బాబా శివకుమార్ సైతం ఇలాంటి రైస్ పుల్లర్తోనే చాలా మందిని మోసం చేసినట్లు సమాచారం. అయితే రైస్ పుల్లింగ్ పాత్రతో బియ్యం ఆకర్షించబడడం అనేది పూర్తిగా మోసమని జన విజ్ఞాన వేదిక సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఇది పాతకాల కలుషం. దీనికి ఏం లేదు, ఒకరోజు చింతపండు ఇది లిక్విడ్ రాసేసి ఒక నైట్ ఉంచాను అనుకోండి, పొద్దున్న గ్రీన్ కలర్ వస్తుంది. అదంతా తుడిచేస్తే ఇది ఇరిడియం కోటింగ్ అంటే నమ్మేస్తారు. కామన్ మ్యాన్కి ఏం తెలుసు? రైస్ పుల్లర్ వ్యవహారంలో జనాల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం తెలవాలంటే ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేసేది 10th క్లాస్ వరకు వచ్చేలాగా వాళ్ళకి ఒక క్లాసు, మ్యాజిక్ క్లాస్ పెట్టాలి, బాబాలు ఎట్లా మోసం చేస్తారో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఎవడు మోసం చేయలేడు. కాబట్టి ఇట్లాంటి మ్యాజిక్ కూడా ఒక అంశంగా పెట్టాలి. ఎన్నో క్లాసులు పెడతాం, ఎన్నో రకాలు పెడుతున్నాం. ఇది కూడా పెడితే అప్పుడు సొసైటీ బాగుపడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా ఆయన ఒక సీక్రెట్ ఉంది, దాని ప్రకారమే ఇక్కడ ఉన్నటువంటి మెటల్ బియ్యాన్ని లాగుతోంది. బట్ ఆ సీక్రెట్ తెలుసుకొని ఇంకెవరైనా కొత్త బాబాలు తయారవుతారనేటువంటి ఒక భయంతో ఆ సీక్రెట్ని చెప్పడం లేదు. కానీ అందరినీ ఫూల్ చేయడానికి ఇటువంటి రైస్ పుల్లింగ్ మెషిన్ లాంటి దాన్ని వాళ్ళు తయారు చేస్తున్నారు, అటువంటి దాన్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. కోట్ల రూపాయలు టోపీ పెట్టి పరారవుతున్నారు. ఇప్పటికైనా జనాలు వీటి మీద అవగాహన కల్పించి అవగాహన తెచ్చుకొని ఇటువంటి మోసాల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. విలియం శ్రీనివాస్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, హైదరాబాద్. సో ఇదన్నమాట విషయం. 40 రూపాయల బియ్యం కోసం 4 కోట్లు ఖర్చు పెట్టారు ఇద్దరు. అండ్ ప్రస్తుతం దీని గురించే మాట్లాడుతున్నాం. బాబాలందరూ దొంగ బాబాలేనా? మొదటి విషయం. రెండో విషయం, ఇక్కడ ఈ ఇద్దరు ముగ్గురు బాబాలు కాకుండా మనం కిస్సింగ్ బాబా అని, కిక్కింగ్ బాబా అని, కాలు కింద పడేసి తొక్కే బాబా, చంప మీద కొట్టే బాబా, ఇంకా రకరకాల బాబాలను చూస్తున్నాం. అప్పుడప్పుడు వాళ్ళు పట్టుబడుతున్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏమిటి? జనం ఎందుకు ఇంత అమాయకత్వంగా ఉంటున్నారు? సాక్షి స్టూడియోస్లో ప్రస్తుతం ఉన్న గెస్ట్ని పరిచయం చేసుకుందాం. డాక్టర్ పివి రెడ్డి గారు, మీరు ముందు చూపుతో నమస్కారం అండి. భవిష్యవాణి అంటే మీరు సాక్షాత్తు షిరిడి బాబాతో మాట్లాడి భవిష్యవాణి అనే పుస్తకం రచించారు. అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందని. అలాగే రిటైర్డ్ పోలీస్ అధికారి, అందరికీ సుపరిచితులు పండరినాథ్ గారు, నమస్కారం అండి. అలాగే విక్రమ్ గారు, జన విజ్ఞాన వేదిక తరఫున ఇప్పుడే కథనంలో కూడా చూసాం. మొట్టమొదటి పివి రెడ్డి గారు, మీతో మొదలు పెడతాం. బాబాలందరూ దొంగ బాబాలు అంటారా? యాక్చువల్గా ఈ బాబాలు వాళ్ళ స్వార్థం కొరకు వినియోగించున్న బాబాది ఇది ఏదో అద్భుత శక్తులు ఉన్నాయని నేను వాళ్ళ దగ్గర ఉన్నాయని నమ్మట్లేదు. 100% వాళ్ళ దగ్గర అద్భుత శక్తులు ఏం లేవు. జన్మించిన మానవుంది యాక్చువల్గా భవిష్యవాణి ఎలా నిర్ధారించబడిందంటే, మానవుడు జన్మించక ముందే నిర్ణయించబడుతుంది. జన్మించిన కాడ నుంచి మరణించేంత వరకు క్షణక్షణం ఏం చేయాలి, ఎక్కడ ఏం చేయాలి, తన వృత్తి ఏంటిది, తను చేసే పనులు ఏంది, అలాగే ఫిక్స్డ్ ఉంటాయి ప్రోగ్రామ్స్. యాక్చువల్గా జన్మించిన తర్వాత జన్మించక ముందు నిర్ణయించబడిందే, జన్మించిన తర్వాత అమలు చేయబడుతుంది. గాడు అద్భుత రహస్యం అది చూడడం సాధ్యం. కానీ ఇలా వస్తువులని బయటికి తీయడం అన్నది సాధ్యం కాదండి. అదే అసాధ్యమైన పని. యాక్చువల్గా బాబాలందరూ దొంగ బాబాలే కాదు, బాబాలందరూ 100% దొంగ బాబాలే. అందరు దొంగ బాబాలేనా? అందరు దొంగ బాబాలు. అంటే స్లీవ్ లోంచి శివలింగాలు తీసిన బాబాలు, అన్ని అద్భుత శక్తులు అన్ని దొంగ బాబాలే. అందరు దొంగ బాబాలు. అందరు దొంగ బాబాలే. శక్తి అనేది మానవునికి లేదు, అది భగవంతునికి ఒకరికే సాధ్యము. మానవుడు ఏంటంటే భగవంతుడు సూచించిన మార్గంలో మానవుడు నడవాల్సిందే, స్వయం శక్తితో నడవాల్సిందే. కానీ అద్భుత శక్తులు మాత్రం మానవునికి లేవు. కానీ ముందు చూపు చూడడం అనేది, భవిష్యత్తులోకి తొంగి చూడడం అనేది అది అద్భుత శక్తి కిందకి రాదైతే. అద్భుత శక్తి కిందకి రాదు. మామూలు అందరికీ సాధ్యం అంటారు. దాని గురించి మాట్లాడదాం. బట్ పండరినాథ్ గారు, చాలా ఆందోళన కలుగుతోంది. అంటే చదువుకున్న వాళ్ళు, బాగా అంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు, అంటే ప్రాపంచిక జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా ఇలా బోల్తా పడుతున్నారంటే ఇంకా ఏం చెప్పాలి చెప్పండి. ఇన్ఫాక్ట్ ఏం అనుకోకండి సార్, చాలా మంది పోలీస్ అధికారులు కూడా వెళ్ళి దండాలు పెట్టుకుంటారు బాబాలకి. ఈ దురాశ దుఃఖమునకు చేటు. మనకు ఎంతకాలం అయితే దురాశ ఉంటుందో, అన్యాయంగా ఉచితంగా ఊరికనే ఏ విధమైనటువంటి శ్రమ లేకుండా సంపాదించాలనే ఆశ ఎంతవరకు అయితే ఉంటుందో, దానికి చదువుకున్నోడు ఏం లేదు, అంతా ఈక్వలే. ఇప్పుడు ఐఏఎస్ అంటున్నారు, ఐపీఎస్ అంటున్నారు, పెద్ద పెద్ద శ్రీమంతులు ఎంతోమంది ఈ బురిడి బాబాల దగ్గర మోసపోతున్నమాట వాస్తవమే. ఇదేం పెద్ద విషయం కాదు. కాకపోతే ఇప్పుడు మీడియా బాగా పుంజుకోవడం వల్ల ఎక్స్పోజ్ అవుతుంది ఇమీడియట్గా. అక్కడ ఇన్సిడెంట్ కాగానే వితిన్ ఫ్యూ అవర్స్లో మనం టెలికాస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి తెలుస్తుంది. ఇది కొత్తగా ఏం కాలేదు, ఇది చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఎన్నో చూసాం మనము. షిరిడి సాయిబాబా సంగతి ఇప్పుడు వస్తుంది. కానీ అసలు సాయిబాబా పుట్టపర్తిలో మర్డర్ అయ్యి పెద్ద గొడవ అయి నానా బీభత్సం అయిపోయింది. అప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి, అది వాస్తవమే.
అయితే ఇప్పుడు ఈ ఆది శివస్వరూప రామదేవ తీర్థస్వామి అని ఈ మధ్యన ఈ TV5లో అప్పుడప్పుడు నేనే శివుడి అవతారము, నేనే పార్వతి అవతారం అని చెప్పి ఆ మధ్య నేను చూశాను కార్యక్రమాలు. ఈ మీడియాకు కూడా కొంత ఐఎమ్ వెరీ సారీ టు సే, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రోగ్రాములు టెలికాస్ట్ చేయడం వల్ల అమాయకులు ఊరికనే ట్రాప్లో పడిపోతారు ఈజీగా. అంటే ఒకటిసారి ఖచ్చితంగా మోసపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇవి ఇన్స్టెన్సెస్, వీటి సంగతి పక్కన పెడితే కేవలం ఒక నమ్మకంతో మూఢనమ్మకం ముందుకెళ్లే భక్తుల అశేషమైన భక్తజనాలు, నమ్మకానికి లాజిక్ ఉండదు. ఏముండదు. మరి వాటి సంగతి ఏమిటి, ఎలా దాన్ని ఇప్పుడు నేను తమరికి మనవి చేస్తాను. గత సంవత్సరం ఏది మన రాజమండ్రిలో ఇన్సిడెంట్ అయింది, పెద్దగా పబ్లిసిటీ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏమని, కోటి దేవతలంతా వచ్చి అక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి పుష్కర్ ఘాట్లో ఉంటారు, మీరు అక్కడ మునిగితే మీ పాపాలన్నీ పోతాయి, పటాపంచలైపోతాయి. చాలా సంతోషం, మంచిదే, పోతే సంతోషమే. కానీ దానికి తగినటువంటి ప్రచారం ఎంతైతే చేశారో దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయలేదు, సెక్యూరిటీ మెజర్స్ తీసుకోలేదు. దానివల్ల ఏమైంది, చాలామంది చనిపోయారు. ఇది ఇవాళ కొత్తగా కాదు. 2008లో ఏప్రిల్ 22 నాడు మన వరదాయపాలెం చిత్తూరు జిల్లాలో వన్నెస్ టెంపుల్ అని చెప్పి, గోల్డెన్ టెంపుల్ అని చెప్పి ఒకటి ఇనాగరేషన్ చేశారు. దానికి ముందు విపరీతమైన ప్రచారం చేశారు. 100 కోట్ల పైచిలుకు పెట్టి ఒకటి మంచి పాలరాతితోని పెద్దది ఒక ప్యాలెస్ లాగా, తాజ్మహల్కు కొన్ని రెట్లు. అది ఈ కోవలకే వస్తుందంటారా? చెప్తాను, ఐఎమ్ కమింగ్ టు యూ ఓన్లీ. తాజ్మహల్ కన్నా కొన్ని రెట్లు పెద్దది ఒకటి ఆశ్రమం కట్టారు. కట్టి ఏం చేశారు, మామూలు భక్తుల దగ్గర గోల్డ్ని డొనేషన్స్గా తీసుకున్నారు. మీరు గోల్డ్ డొనేట్ చేయండి, మేము అక్కడ ఒకటి బాల్, గోల్డెన్ బాల్ ఒకటి పెడతాము, దాన్ని మీరు దర్శించినంత మాత్రం ఇట్లా చూసి ఇట్లా బయటకు వెళ్ళే లోపలనే మీ యొక్క పాప విమోచనం జరుగుతుంది, మీకు జీవన్ముక్తి జరుగుతుంది అని పెద్ద ప్రచారం చేశారు. దానికి గాను 1 వీక్ ప్రోగ్రామ్ అది. ఫిజికల్లీ ఐ వాజ్ దేర్. నన్ను ఇన్వైట్ చేశారు దానికి రమ్మని. సో నేను ఒక 2 రోజుల ముందు వచ్చాను అక్కడికి, హృదయపాలెం. వీళ్ళు పబ్లిసిటీ ఇచ్చిన దాన్ని బట్టి ఒక రోజుకు 1 లక్ష మంది రావాలి వీళ్ళ అంచనా. కానీ ఫస్ట్ డేనే 22 ఏప్రిల్ నాడే 2008లో 5 లక్షల మంది పైచిలకు వచ్చారు. నేను దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? వస్తున్నాను. నేను ఎంటర్ అవుతూనే చెప్పాను ఎంత బందోబస్తు ఇచ్చారు ఇక్కడ అని. వాళ్ళు ఏం చేశారు, ఒక ఎస్ఐ, 4 కానిస్టేబుల్, ఒక 5 హోమ్ గార్డ్స్ని ఇచ్చారు. ఇమీడియట్లీ నేను ఎస్పీ చిత్తూరు దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇది చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది, చాలామంది తొక్కిసలాట్లో చనిపోతారని ఒక పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చి, ఇప్పుడు ఏదైతే సమ్మక్క సారక్క జాతరకి ఎట్లయితే మీరు బందోబస్తు అరేంజ్ చేస్తున్నారో అదే లెవెల్లో దీనికి కూడా చేయాలి, లేకపోతే ప్రాణం చాలా రిస్క్ అయిపోతుంది జనాలకు అని చెప్పి ఒక 2 డేస్ ముందు 3 డేస్ ముందు ఇచ్చాను. అంటే ఇక్కడ క్షమించాలి సార్, మనం అంటే జనం నమ్మకాల గురించి మాట్లాడుతున్నాం, మనుషులు చేసే ఏర్పాట్ల గురించి. నేను అక్కడికే వస్తున్నాను, ఈ బురిడీల సంగతికే వస్తున్నాను, అక్కడికే వస్తున్నాను. కైండ్లీ పర్మిట్ మీ టు టెల్. ఇప్పుడు ఆయనకు మానవ రూపంలో ఉన్న భగవంతుడని కదా మనమంతా విశ్వసించి అంత దూరం వెళ్ళింది. మరి ఆయనకు తెలవాలి కదా, ఆయన దేవుడే కదా, అక్కడే కూర్చున్నాడు కదా. ఇప్పుడు మామూలు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు తెలుస్తుంది జరగబోతుంది, ఇక్కడ చాలా మంది రాబోతున్నారని చెప్పి ఆయన తెలియలేదంటారు. మంది వచ్చారు, తొక్కిసలాటలో చనిపోతారు, దేవుడికి తెలవాలి కదా. ఇప్పుడు రెడ్డి గారు దేవుడు, ఆయన భవిష్యవాణి చెప్తాంది ఇది జరగబోతుందని. భవిష్యవాణి నిజంగానే తెలిస్తే ఆయన చెప్పాలి, ఈ ప్రోగ్రాంకి వచ్చే ముందర పండర్నాథ్ దారిలోనే చనిపోతాడని. అట్లా ఎట్లా చెప్పలేకపోయిండు. 5 చనిపోయినరు, చాలామంది క్షతగాత్రులై నానా బీభత్సమైంది అక్కడ. నేను ఎస్పీని కూడా అలర్ట్ చేశాను, వెళ్తూ ఇక్కడ డీజీని కూడా డీజీ లా అండ్ ఆర్డర్ కూడా చెప్పాను, సార్ అక్కడ పెద్ద గొడవ అయిపోతుంది, ప్రాబ్లం అవుతుంది, మీరు దయచేసి సరి అయినటువంటి సెక్యూరిటీ. కామన్ సెన్స్ తట్టేది ఆయనకి, 6th సెన్స్ తట్టలేదంటారు. ఎట్లా తట్టాలి కదా, మరి దేవుడే కదా ఆయన. రైట్ సార్, కంటిన్యూ చేసేలోపు విక్రమ్ గారు, నిజంగానే అంటే ఇప్పుడు నమ్మకాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, ఇలా బురిడీలు కొట్టించి మోసాలు ఉన్నాయి, వీటిని విభజించి చూడాలా, అన్ని ఒకే కోవలో అశాస్త్రీయం అని చెప్పి పక్కన పెట్టేస్తారా? అన్ని ఒక్క కోవలో చూడలేమండి. ఇప్పుడు పండ్రి గారు అన్నారు కదా, వారు అన్నారు బాబాలందరూ మోసగాళ్ళు అన్నారు, ప్రజలేమో అంటే ఆశ ఎక్కువ అన్నారు. ఆశతో పాటు వాళ్ళ అమాయకతనం కూడా ఉంది ప్రజల్లో. ఆశ ఒక్కటే కాదు, ఈ 2 కలిపితే ఇంకా ఎక్కువ ప్రమాదం వాళ్ళకి. అటువంటి వాళ్ళే బోల్తా పడుతుంటారు. ఇక సైన్స్ మీద అవగాహన లేక చాలా వరకు వీళ్ళు మ్యాజిక్ ట్రిక్లకి బలైపోతుంటారు. ఇక బాబాల్లో కూడా ఏంటంటే
ట్రిక్కులు చేసే ప్రతి ఒక్కడు మోసగాడని ఖచ్చితంగా గంటపదంగా చెప్తాను. ట్రిక్కులు చేసే ప్రతివాడు ప్రతి ఒక్కడు అనుమానం లేదు. ట్రిక్కులు చేయని వాళ్ళు కొంతమంది బతుకు తెరువు కోసం ఉంటారు, రకరకాల వాళ్ళు కూడాను. కొంతమంది అంటే ఏంటంటే బతుకు తెరువుగా బాబాగా ఉండడం పర్లేదంటారు. అది జనాన్ని మోసం చేయడం కాదు, ఏదో వాళ్ళు వచ్చి వాళ్ళ ఇష్టంగా డొనేషన్ బతుకు తెరువుగా ఉండకూడదు. వాళ్ళు భక్తితో ఉంటే మాట వేరు. అంటే ఇక్కడ అన్ని చోట్ల భక్తే ఉంది. ఆశ అయినా ఇంకో ఇదైనా ఏ భక్తుడు వెళ్ళి భగవంతుడా నిన్ను నేను చూసుకుంటాను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ఆశించే వెళ్తాడు. అది మనశ్శాంతో మోక్షమో అది ఎట్లా పాప విమోచనమో. ఎట్లా ఏ టైప్లో ఉంటారంటే ఇప్పుడు నేను ఒక భక్తుని అనుకుంటాను, పరమభక్తిని అన్ని గుడులకు వెళ్తాను, బస్తీలో కొంచెం మంచి పేరు వస్తుంది నాకు. వచ్చిన తర్వాత బస్తీలో వాళ్ళని నేను చెప్పుకోను, బస్తీలో వాళ్ళే నాకు బాబా అవతారంగా అంటకట్టేస్తారు. రోజు కాషాయ వస్త్రాలతో కనిపిస్తాను కదా, ఇక నాకు కాస్త ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇదేదో బాగుందంటే బస్తీలో ఒక పెద్ద మనిషిగా ఉంటాను, ఒక బాబాగా అవతారం ఇస్తాను. అది బతుకు తెరువు కాదు నాకు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. పర్లేదంటారు. అట్లాగే ప్రజలు చేసిన దానికి మనం ఏం చేయలేం కదా. అంటే ప్రజలు ప్రతి చేస్తున్నారు. చోట ఇంచుమించు ప్రజలే చేస్తున్నారు. అంటే ప్రజలే. ప్రజలు చేసి ప్రజలు వాళ్ళకి ఆజ్యం పోయడం బట్టే వాళ్ళు అంత పెద్దగా అవుతున్నారు. అది అంటే అమాయకంగా వెళ్ళిన వాళ్ళకి అదే జరుగుతుంది. కాస్త ట్రిక్కులు నేర్చుకుని చేసేవాళ్ళు ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి వాళ్ళు ఇంకా పెద్ద బాబా కోట్లకి అధిపతులు అయిపోతున్నారు వాళ్ళు. రైట్ పండునాథ్ గారు, అంటే నిజంగానే బాబాలందరినీ ఒక ఘాటికి కట్టాలా? ఈ సూటి ప్రశ్నకి ఇంతవరకు మనకు సమాధానం రాలేదు. అంటే అందరినీ ఒక ఘాటి కట్టక్కర్లేదు అంటున్నారు విక్రమ్ గారు యాక్చువల్లీ. బట్ నా దృష్టిలో యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఈ ట్రిక్కులు చేసే వాళ్ళంతా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? మెలపడి ఇంటెన్షనే. ఇప్పుడు విక్రమ్ గారు ఏమంటున్నారు, అమాయకులు వీళ్ళు అని. అమాయకులు ఎట్లయితారండి వీళ్ళు? నువ్వు తులం బంగారం ఇచ్చి 5 తులాల గోల్డ్ నీకు వస్తుందని కదా నమ్మకం. ఎట్లా అమాయకులు అండి వీళ్ళు? అమాయకులు అంటారంటే ఏమంటారు మరి? అజ్ఞానులా? మూర్ఖులు, మూర్ఖులు, దురాశ, పేరాశ. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఆయన పేరాశ కాకపోతే లైఫ్ స్టైల్ ఓనరు. ఆయన తెలియదు కూడా, అంత పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. ₹1 పెడితే కొన్ని కోట్లు వస్తాయని కదా చెప్పి ట్రేలో పెట్టించాడు. ఆయన అమాయకుడు ఎట్లయితాడు? ఇల్లిటరేట్ ఆయన. మంచి చదువుకున్నాడు, అంత పెద్ద వ్యాపారవేత్త. ఇప్పుడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కండక్ట్ చేశారు కల్కి భగవాన్ వాళ్ళు 2009లో వరదయపాలెంలో. దానికి విశ్వ హిందూ పరిషత్కు సంబంధించినటువంటి తొగాడియా, అశోక్ సింఘాల్ వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతో పాటు సెలబ్రిటీస్, బాలీవుడ్ సెలబ్రిటీస్, శిల్పా శెట్టి, తర్వాత మనీషా కొయిరాలా, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు సెలబ్రిటీస్. వీళ్ళందరినీ చూసి నాలాంటి మామూలు మిడిమిడి జ్ఞానం ఉన్నవాడు పడిపోడా? ఈజీగా పడిపోతాడు. అరే వాళ్ళు అంత పెద్ద వాళ్ళే పోయినారు, మనదేముంది లెక్క అని చెప్పి. అంటే అదే అడుగుతున్నాను మిమ్మల్ని. అన్నిటినీ ఒక దానిలో ఇప్పుడు బురిడి కొట్టించి ఇలాగ చిన్నపాటి బాబాలు వచ్చి ఒక పారిపోయే పరాయే బ్యాచ్ కిను నిజంగానే నమ్మకంగా ఒక పద్ధతిగా నడుపుతున్న కొన్ని సెంటర్స్, వాటిని మనం ఒక తీరులో ఎలా కడతాం? అంతా వీళ్ళ ఇంటెన్షన్ కేవలం మనీ చేసుకోవడం, వేరే డబ్బులు చేసుకోవడమే తప్ప వేరే ఏం లేదు. మీరు ఒప్పుకుంటారా పివి రెడ్డి గారు? అంత డబ్బులు చేసుకోవడమేనా ఇంటెన్షన్? అంత వాళ్ళ స్వార్థం కొరకే మేడం. కానీ మీకు మాత్రం భవిష్యవాణి ఉందని మీరు నమ్ముతున్నారు. వాళ్ళందరికీ భవిష్యవాణి చూసే ఏంటది శక్తులు లేవని అంటున్నారా మరి? అంటే ఇది గాడ్ గిఫ్ట్ అనేది, గాడ్ క్రియేట్ చేసిన బాబతి. నేను దానికి అద్భుత మాయాశక్తితోని నేను ఏదో ప్రజలు మోసగించడం అది చేయడం. భవిష్యత్తు అనేది డిపెండ్ ఆన్ ఇస్ గాడ్ గిఫ్ట్. అది మొత్తం మనకు భవిష్యవాణి అనేది ఇప్పుడు మనకు ఇప్పుడు కూడా తెలుస్తుంటుందా పివి రెడ్డి గారు? ఉన్న మాట అడుగుతున్నాను. ఇప్పుడు కూడా నాకు జరగబోయే భవిష్యత్తు తెలుస్తుంది. సో అద్భుత శక్తి ఉంది. మాయాజాలం సృష్టించడం అనేది మనం అది అసాధ్యమైన పని. అది మొత్తం భవిష్యత్తు చూడడం కంటే ఇంకా అద్భుతం ఏముంటుంది సార్? వస్తువులు తీయడం అయినా మనం స్లీవ్ లోంచి లాగచ్చు. భవిష్యత్తు చూడగలగడం అంటే మీరు టైంలో ముందుకి ప్రయాణించడం, ముందే జరుగుతుందో తెలుసుకుని రావడం. తెలుసుకోవడమే కానీ జరిగేదని మాత్రం మానవుడు ఆపలేడు. అది ఓకే, అది పక్కన పెట్టేద్దాం. సో క్రియేట్ కూడా చేయలేదు. మీరు ఆపరేమో కానీ బట్ మీరు క్రియేట్ చేయరు, ఆపరు, బట్ తెలుసుకుంటారు. అంతే. తెలుసుకోవడం అంటే అది ఎందుకు తెలుసుకుంటున్నారు? దానికి కూడా కారణం ఉంటుంది. మీకు శక్తి ఎందుకు ఇచ్చాడు దేవుడని? సో శక్తి అందరికీ ఒక్కొక్క రకమైన శక్తి ఇచ్చాడు. వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంతే. అది నెగిటివ్ థింకింగ్ లో పోతున్నారు. అది పాజిటివ్ లో థింకింగ్. మీరు అంటున్నారు పండర్నాథ్ గారు కూడా ఆయన నెగిటివ్ థింకింగ్ పక్కన పెట్టి సంకల్పించుకుంటే ముందు చూపుతో ఆయన భవిష్యత్తు తెలుస్తుందంటారు, అంతేనా? సో పాజిటివ్ ఎనర్జీతో మనం చూస్తే భవిష్యత్తు తెలుస్తుంది, కానీ అద్భుత శక్తి మాత్రం మనం క్రియేట్ చేయలేం. రెడ్డి గారిని ఏదో చిన్న పుచ్చాలనే ఉద్దేశంతో సబ్జెక్టు యూ హావ్ టు ఫర్గివ్ మీ. నా జేబులో ఇప్పుడు ఏ కరెన్సీ ఎంత ఉంది చెప్తే నా ఆస్తి రాసిస్తాను. చెప్తారా? ఇప్పుడు నా పాకెట్ లో తీసి పెడతాను బయట. అట్లయితే కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, పర్సు తీసి బయట పెడతాను. నా పర్సులో ఏ డినామినేషన్ ఎంత ఉంది చెబితే
ఇక్కడనే నేను సైన్ చేసి ఇస్తాను, నా ఆస్తి మొత్తం రాసిస్తాను, చెప్తారా? సో ఇప్పుడు మీరు కాదు. ఆ బాబాల కన్నా మించిన బాబాని తయారయ్యేవాడిని నేను. బాబాలంటే మనకు అలాంటి పరిస్థితికి అట్లా ఉంటాయి. ఇప్పుడు ఇదంతా మనకు trash. ఇంత మనకు ఉంటుందే. విజన్ లో ఏదైతే తెలుస్తుందో దాన్ని మనము ఇక్కడ క్షమించాలి పివి రెడ్డి గారు, ఇది ఎవరిని మనం అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని కానీ డైరెక్ట్ కార్నర్ చేసి అడిగే ప్రయత్నం కాదు. శాస్త్రీయం అశాస్త్రీయం రెండే ఉంటాయి, సైంటిఫిక్ నాట్ సైంటిఫిక్. మధ్యలో ఏదైనా ఉంటుందని అడిగాను. 100% సైంటిఫిక్, లేదన్నారు. 100% సైంటిఫిక్. మీరు సైంటిఫిక్ అంటారు, మీ నాలెడ్జ్ సైంటిఫిక్. 100% scientific. ఫ్యూచర్ లో చూడగలిగే విజన్ సైన్స్ సైంటిఫిక్. అంటే తెలుసండి మీకు, సైంటిఫిక్ అంటున్నారు. అయ్యో వారిని మనం కార్నర్ చేయొద్దు. మన ఇంటెన్షన్ ఎంతసేపటికి ప్రజలని ఇప్పుడు నేను educate చెప్పుకుంటానండి, చేయడం. వాడు రెండో చెప్తున్నాడు, కోణం నేను కూడా చెప్పుకుంటా, కావాలి నాకు సార్. జీవశక్తులని. ఇప్పుడు బురిడి దానికి బాబాలు రుజువు కావాలి కదా. నమ్మమని ఎవరు చెప్పరు, కానీ మళ్ళీ అదే ప్రశ్నకు వస్తున్నారు. దట్ పెద్ద పెద్ద వ్యవస్థలు నడుపుతూ, సంస్థల్ని నడుపుతూ, అవి వాటిని ఆశ్రమాలు అనొచ్చు, స్పిరిచువల్ సెంటర్స్ అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. మీరు వన్నె సెంటర్ అన్నారు. అలా చలామణి అవుతున్న ఆ సెంటర్స్ కిను ఈ చిన్నపాటి బాబా వీళ్ళందరినీ ఒక కోవలో పెడతామని అంటున్నారు పండరినాథ్ గారు. ఎంతవరకు సమంజసం విక్రమ్ గారు? ధ్యానం చేసుకోవడానికి వెళ్తారు చాలా మంది, ఇష్టంగా మెళ్ళో గొలుసు తీసి అక్కడ హుండీలో వేస్తారు, లేదు డొనేషన్ రాసి ఇచ్చేస్తారు. అవన్నీ తప్పంటారా? దాంట్లో 2 రకాలు తప్పండి, పక్క 100% తప్పంటారు. తప్పది. చాలా తప్పు. ఎందుకు వేస్తున్నారంటే స్వార్థంతో కొంతమంది, అమాయకతనంతో కొంతమంది. ఏంటంటే వీళ్ళు మొదటి నుంచి కొన్ని బెదిరింపులు అంటారు, మనం అది చేయకపోతే కీడు జరుగుద్దని ఒక బెదిరింపు. నమ్మకస్తుల విషయం చెప్తున్నా, కీడు జరుగుద్దని. మరొకరు ఏంటంటే ఇదే నాకు ఎంత ఇచ్చానంటే నాకు అంత వస్తుంది. మరి హుండీల్లో డబ్బులు వేయడం, ఆలయాలకు వెళ్ళి హుండీల్లో డబ్బులు వేయడం అది అవసరం అది కూడా మోసమే. అది మోసమే నేను కదా. చెప్తాను, నేను యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేసేట. సారీ, ఏమనుకోవద్దు రెడ్డి గారు. ఉండిలో డబ్బులు వేయడం అంటే మేడము మానసికమైన మనోధైర్యం పెంచుకోవడానికి, పాజిటివ్ ఎనర్జీ డెవలప్ చేసుకోవడానికి, శ్వాసశక్తి డబ్బులు డెవలప్ వస్తాయండి చేసుకోవడానికి రావు అవి. ఉండిలో డబ్బులు ఇంకా వేయడం ఎక్కువ అనేది అయితే భగవంతుని పిల్లలు భగవంతు అనుగ్రహం పొందడానికి, మానసికమైన శక్తి పెంచుకోవడానికి, శ్వాసశక్తి పెంచుకోవడానికి అది మనం చేసుకున్న పని. అది ఉండిలో డబ్బులు వేసి మనం గుళ్ళకి పోయి మనం ఎన్నో పూజలు చేసి, దాన ధర్మాలు చేసి, జపాలు చేసి మనం ఎన్ని చేసినా కూడా మనం అనుకున్నది మాత్రం అసాధ్యమైన పని. అది మనకు ఏదైతే జన్మించక ముందు నిర్ణయించబడిందో అదే జన్మించిన తర్వాత తూచేత తప్పనిసరి అమలు చేయబడుతుంది తప్ప ఉండిలో డబ్బులు వేసి, పూజలు జపాలు చేసి, ఎన్నో యోగాలు దానాలు ధర్మాలు చేసినా కూడా మానవుడు ఊహించినది అనుకున్నది మాత్రం జరగదు. ఎప్పుడు హుండీలో మీరు ₹1 కూడా వేయలేదు. సో మనం ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికి, మన మనశ్శాంతి కొరకు మనం చేసుకునే పని అంతే. రెడ్డి గారు, మనం ఏం వస్తుంది, అది వస్తు రూపంలో వస్తుందా లేకపోతే నిజంగా మోక్షం వస్తుందో లేదో ఎవరికి తెలియదు, ఇంతవరకు వచ్చే వరకు తెలియదు. అదే వస్తుందని మానసికమైన ఒక తృప్తి పొందడానికి మనం గుళ్ళకి పోవడము, దేవుని నమ్మడము, ఉండిలో వేయడము, పూజలు చేయడము. మానసికమైన తృప్తి పొందడానికి మనం సినిమాకి వెళ్తాం, ఒక ఆనందం పొందడానికి. మేడం అలాగా ఇంకొక కోవలో మనశ్శాంతి పొందడానికి ఒక ఆశ్రమానికి వెళ్ళి, పండరినాథ్ గారు మీరు చెప్పాలి, కూర్చుని ఒక ధ్యానం చేసుకుని అక్కడ ఉండడానికి కావాల్సిన ఖర్చులకి డబ్బులు ఇవ్వడం కానీ ఇంకోటి చేయడం తప్పెందుకు అవుతుంది? అది మోసం ఎందుకు అవుతుంది? చెప్తాను. ఇప్పుడు నేను యాంటీ కరప్షన్ బ్యూరోలో పనిచేసేటప్పుడు దురదృష్టవశాత్తు ఒక ఎంక్వైరీ చేయవలసి వచ్చింది. ఒక టెంపుల్ పూజారి ఈ హుండీలోని డబ్బులు, అమ్మవారికి ఇచ్చినటువంటి ఈ ఆభరణాలు, వస్త్రాలు వేలంలో వేసినప్పుడు కొట్టేస్తున్నాడని నేను ఎంక్వైరీ చేయడానికి వెళ్ళి అడిగాను ఆయన్ని. అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే, భగవంతుడి మీద నమ్మకంతో భక్తులు వేసిన హుండీలో డబ్బులు కొట్టేస్తే ఎట్లయ్యా మీరంతా? నేను ఒక్కడే కదా సార్, అందరం చైర్మన్ నుంచి కింది వరకు తీసుకుంటాం మేము షేర్లు, అది పాపం కదా అన్నాను. అంటే ఆయన ఏమన్నాడంటే నన్ను, సార్ మాకు వచ్చేది కేవలం హుండీలో డబ్బులు వేసి దండం పెట్టి ఆ హారతిలో పావలో రూపాయనో వేసేవాళ్లే కానీ వందలు ఏమి వేయరు. మాకు ఇదే కదా సార్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. వేరే వాళ్లకు, వేరే ఉద్యోగస్తులకు రకరకాల సోర్స్ ఉంటుంది, మాకేముండదు కదా సార్ అన్నాడు. నేను కన్విన్స్ అయిపోయినా ఆయన చెప్పింది నిజమే కదా. వేరే ఎక్కడ ఇప్పుడు అమ్మవారు బట్టలు వేలం వేసేటప్పుడు మంచి మంచి బట్టలు నొక్కేస్తారు, పనికి రాని వేలం వేస్తారు. ఒకవేళ దానికి ఏదో చిన్న మామూలు ప్రైస్ ఫిక్స్ చేసి తీసేసుకుంటారు వాళ్ళు, బయట అమ్ముకుంటారు. ఇప్పుడు వాళ్ళకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. అప్పటి నుంచి నేను ఒక 15-20 ఏళ్ళు అయింది ఉండిలో పావాల కూడా ఎవడన్నా వేస్తుంటే కూడా నేను చేయబట్టుకుంటాను, వేయకరా నాకు ఇవ్వరా, నేనన్నా బయట పోయి కాఫీ తాగుతానని. సో హుండీలో డబ్బులు వేస్తే పుణ్యం వస్తుందని, మనశ్శాంతి వస్తుందని చెప్తున్నారు పివి రెడ్డి గారు. మనశ్శాంతి వస్తుందని అపనమ్మకంతో వేస్తున్నారు, వస్తుందని చెప్తలేరు ఆయన. అదొక నమ్మకం, అదొక నమ్మకం. ఏం రాదు. ఇప్పుడు నేను వేస్తాను, ఏమొస్తుంది? మీకు రాకపోవచ్చు సార్, ఎవరికి రాదు, ఎవరికి రాదు, ఎవరికి ఏమి రాదు. అట్లా వచ్చేది ఉంటే ఈ పాటికి సగం జనాభా పైకి రావాలి. జీవితంలో మంచి చెడు జరుగుతుందండి జీవిత యాత్రలో. అది మనం నమ్మకంతో ఇస్తున్నాం కదా, అదే కారణం. ఆ కారణంతో నాకు ఈ రోజు మంచి జరిగింది అనుకుంటారు. ఇప్పుడు ఒక నిమిషం సారీ, గాలి జనార్దన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి అయితే మీకు తెలుసు కదా, మీరు తిరుపతి తరచుగా వెళ్తారు కదా, చాలా ఆభరణాలు చేయించింది కదా. ఎన్నాళ్ళు పట్టింది బెయిల్ మీద బయటికి రావడానికి? ఏమైంది? ఆఖరికి ఆయనకు బెయిల్ వేయడానికి ప్రయత్నించిన జడ్జి గారు కూడా జైలు పోవాల్సి వచ్చింది. మరి ఆయన స్వామివారికి అన్ని నగలు చేయించినప్పుడు స్వామివారిని నేను కాపాడాలి కదా.
నువ్వు తప్పు పనులు చేసి స్వామివారికి ఏదో నువ్వు ఆభరణాలు ఇస్తే ఆయన అలా అంటే ఇంకా పెద్ద ఆపద నుంచి చిన్న ఆపదకి తరలించారు. అట్లేం కాదు ఈయన కర్మ నేను సరిగ్గా అనుభవించాల్సిందే. కర్మని నమ్ముతారు మీరు? ఈ కర్మ అంటే ఇదే, చేసిన దాన్నే కర్మ అంటున్నాం. ఇంకా కర్మ వేరు, ఇంకా పుణ్యం వేరు, స్వర్గం వేరు, నరకం వేరు ఏం లేదు, అన్ని ఇక్కడే అనుభవిస్తాం, వేరే దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. పివి రెడ్డి గారు మీరు ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు తను చెప్పేదల్లా అసత్యం సత్యమే. యాక్చువల్గా చెప్పాలంటే ఒక చెడును తట్టుకోవడానికి, మంచిని తట్టుకోవడానికి, మంచి వాడికి మంచి జరుగుతుంది. గుడి పోయినా 10 మంది పోతున్న 10 మందికి చెడు జరగదు. అందులో ఎగ్జాంపుల్ 6 మందికి మంచి జరగవచ్చు, 7 మందికి 4 చెడు జరగవచ్చు. ఆ చెడును తట్టుకునే శక్తి డెవలప్ అవుతుంది తప్ప ఆ చెడును పాజిటివ్ గా తీసుకొని మంచి జరగడానికి అక్కడ జరగదు. ఇవన్నీ మనకు చెప్పుకునే కథలు కావాలి, చెప్పండి. ఓకే అయితే అంటే నిజంగా కన్విన్స్ చేసుకోవడానికి ఇలా కాదు అలా జరుగుతుందని అనే కథలా నిజంగా జరుగుతాయంట? మీ స్వానుభవం చెప్పండి. రియల్ గా ఆడ ఇప్పుడు గుళ్ళకు పోండి, ఎక్కడ జరిగేది మాత్రం మానవుడు మాత్రం దాన్ని అసాధ్యమైన పని, తప్పించుకోలేడు. 100% దాన్ని అనుభవించి తీరాల్సింది. యాక్చువల్గా ఏంటంటే ఆ చెడును తట్టుకునే శక్తి డెవలప్ చేసుకోవడానికి పోతుంది తప్ప ఆ చెడును మొత్తం క్యాన్సిల్ చేసుకోవడానికి పోవట్లేదు. అదైతే జరుగుతుందంటారు. అట్లా జరుగుతుంది, తట్టుకునే శక్తి డెవలప్ అవుతుంది. అలా తట్టుకునే శక్తి ఇలాగ ఆశ్రమాలకు వెళ్ళడం ద్వారా లేకపోతే బాబాల దగ్గరికి వెళ్ళడం ద్వారా దొరుకుతుందంటారా? అందులో బాబాల దగ్గర పోవడానికి బాబాల స్వార్థం కొరకు, బాబా అంటే మీన్స్ ఇప్పుడు ఈ పూజారు వేషాలు వేసి మొత్తం బాబాలుగా స్వార్థం కొరకు, బిజినెస్ వ్యాపారం కొరకు బాబాలు తయారైతే ఉన్నారు. ఈ మూఢనమ్మకాలు మంచి మేధావులు కూడా మూఢనమ్మకాలు నమ్మి మొత్తం బాబాలను నమ్మి కూడా మొత్తం డబ్బులు ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. అంటే ఎక్కడ మనం గీత గీస్తామండి విక్రమ్ గారు, మీరు చెప్పాలి. బికాజ్ ఇక్కడ మనకి నిత్యానంద బాబా లాంటి ఒక పెద్ద స్కాండల్ దేశాన్ని ప్రపంచాన్ని కుదిపేసింది, దేశాన్ని కూడా కాదు, లాంటి స్కాండల్స్ చూసాం మనం. అక్కడ ఇంకా నిజంగా ఉండవలసిన సర్వ అవలక్షణాలన్నీ కూడా మనకి ఇలాంటివి బయటపడి. మరి ఆయనకు అన్ని అతీత శక్తులు ఉన్నప్పుడు మా వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోయి పట్టుకొచ్చి లోపడేసి తన్నిండ్రు కదా, మరి ఏమైంది? వాళ్ళందరికి పక్షవాతం రావాలిగా, మా పోలీస్ ఆఫీసర్లకు వచ్చిందా? ఏం రాలేదే. బ్రహ్మాండంగా పట్టుకొచ్చి బట్టలిప్పి బాగా బజాయించి లోపటేసి రిమాండ్ చేసి. కానీ ఇంకా కూడా ఆశ్రమం ఇంకా చలామణి అవుతుంది. అదే అవుతుందనంటే భక్తులు ఉన్నారు కదా, మూఢనమ్మకాలు చలామణి అవుతుంది. ఆయన కూడా ట్రిక్కులు చేస్తున్నాడు అక్కడ, కొన్ని ట్రిక్కులు. ఆ ట్రిక్కులు చేస్తేనే నమ్ముతారు వీళ్ళు. మనకు తెలిసింది ఒకటేంటంటే ఒక లేడీతో కాంటాక్ట్ ఉన్నది బయటపడింది. అట్లా కాకుండా ఈ కళ్ళకు గంతలు కట్టుకుంటే పిల్లలకి మనోనేత్రం తెరిపిస్తారంట. థర్డ్ ఐ ఓపెనింగ్ అని కళ్ళకు గంతలు కట్టుకుంటే వాళ్ళ పుస్తకాలు చదివిస్తున్నాడు పిల్లలతో దగ్గర ఉండి. ఆయన అవన్నీ నా దగ్గర కలెక్షన్ ఉన్నాయి. మనోనేత్రాన్ని ఓపెన్ చేయడానికి. మనోనేత్రం ఇటీవల నేను బయట పెట్టాను. పివి రెడ్డి గారికి ఉంది, ప్రాక్టికల్ గా చూపిస్తే కదా మేడం. మనోనేత్రం అనేది యాక్చువల్ గా దివ్య దృష్టి అనేది జరగబోయేది తెలుస్తుంది కానీ జరగదని మాత్రం మనం దాన్ని మనం ఏం చేయలేం, ఆపలేదు. జరగబోయేది జరగబోయేది 100-200% తెలుస్తుంది దివ్య దృష్టి ద్వారా. నేను వాళ్ళకి ప్రూవ్ చేస్తాను, అందరికి ప్రూవ్ చేస్తాను. పివి రెడ్డి గారు, ఇప్పుడు నేను కార్ కిందికి వెళ్ళి కార్ దిగి కార్ ఎక్కుతాను కదా, ఏ కార్ లో ఎక్కుతానో చెప్పండి, ఏదైతే తెలుస్తుందో ఏ కార్ లో ఎక్కుతానో చెప్పండి. గతసారి అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఆ దివ్య దృష్టి అనే మహిమని అల్పమైన విషయాలకు మళ్ళీ మీరు ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి భగవంతుని చాలా తెలివిగా జవాబిస్తున్నారు. ఇది చాలా తెలివి. దాన్ని మనం అద్భుత శక్తి అని అనట్లేదు నేను. దివ్య దృష్టి జరగబోయేది తెలుస్తుంది తప్ప చెప్పండి సార్. చెప్పండి సార్, ఇప్పుడు లంచ్ ఎక్కడ చేస్తాను నేను? పోలీస్ ఆఫీసర్ ఊహించుకుంటే నేను నా విజన్ లో ఏదైనా విషయం దాయమని చెప్పలేదు, బహిర్గతం చేయమని ఉంది. మరి ఆయన బహిర్గతం చేయమని చెప్తే మాటలు కాదు కదా. సైన్స్ కు ప్రాక్టికల్ ప్రూఫ్ కావాలి. కనిపించేదే నిజం, కనిపించిందంతా మన కల్పన, ఊహ. సైన్స్ కానప్పుడు జన విజ్ఞాన వేదిక స్టాండ్ అంతే కదా సార్. కనిపించేది మనకి పంచేంద్రియాలతో మనం చూడగలిగేది లేదు, వినగలిగేది అది మాత్రమే వాస్తవం అని. ఇప్పుడు ఎవరికి తెలిసింది వాళ్ళకే సముద్రం అవుతుంది, ఎవరికి తెలిసింది వాళ్ళకే మొత్తం అన్ని నిజం అనిపిస్తుంది. వాళ్ళకి తెలిసింది వాళ్ళు అదే, నాకు తెలిసింది నాదే. నేను విజన్ దివ్య దృష్టి ఉంది అంటున్నా. పాయింట్ ఎందుకంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే పివి రెడ్డి గారు, మనం ఇక్కడ చిన్న బాబా దగ్గరికి వెళ్ళి ఒక చెంబు కోసం 1 కోటి రూపాయలు పెట్టినా, లేకపోతే పెద్ద స్పిరిచువల్ సెంటర్కి వెళ్ళి మోక్షం కోసం వెళ్ళినా, దానికి అన్నిటికీ మూలం ఒకటే, ఏదో కావాలి, నా శక్తిలో లేనిది ఇంకోళ్ళు ఎవరో నాకు ఇస్తారు అనే ఒక నమ్మకమే. ఆ ఇంకో శక్తి అనేది ఉందా లేదా అనే విషయం. బ్యాక్. ఇటీవల రైస్ పుల్లర్ వ్యవహారం బయటపడింది. రైస్ పుల్లర్ అంటే ఖనిజంతో చేసిన ఒక వస్తువు అనమాట. ఆ వస్తువు ద్వారా బియ్యాన్ని ఆకర్షించి దాని నుంచి బోర్డంత ఐశ్వర్యం పెరుగుతుందని చెప్పి ఒక బురిడి బాబా చాలా మందిని మోసం చేసి కోట్లు కొలగొట్టి వెళ్ళిపోయాడు, పరారయ్యాడు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నట్టున్నాడు. ఇంకా పూర్తిగా వివరాలు రాబట్టాక అతన్ని ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. కానీ అంతకుముందు జరిగిన అనేక బాబాల
సంఘటనలు కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లోనే మనకి రకరకాల బాబాలు, ముద్దు పెట్టే బాబాలండి అసలు. పిరమిడ్ సాధారణంగా మన అమన్గల్ దగ్గర అలా కాకుండా కాలు కింద వేసి తొక్కే బాబాలు, చంప మీద కొరికే బాబాలు, ఇంకా రకరకాల బాబాలు బయటపెట్టి మీ సమస్యల్ని తీర్చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి, నమ్మాలా వద్దా? ఇదే అంశంపై చర్చ. మీరు కాల్ చేయొచ్చు. మా నంబర్స్, ఫోన్ నంబర్స్ మీకు స్క్రీన్ పై ఫ్లాష్ అవుతున్నాయి. 23310730 ఈ నంబర్కి ఫోన్ చేయొచ్చు, లేదా రెండో నంబర్ కూడా మేము ఫ్లాష్ చేస్తున్నాం, మీరు చూసి నోట్ చేసుకుని దయచేసి కాల్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ని పంచుకోండి. ప్రస్తుతం సాక్షి స్టూడియోస్లో చర్చను కొనసాగిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక నుంచి విక్రమ్ గారు వచ్చారు. కనిపించేది మాత్రమే వాస్తవం అంటున్నారు. అలాగే మనకి పండనాథ్ గారు, రిటైర్డ్ మాజీ పోలీస్ అధికారి, అనేక కేసులు ఇలాంటివి బయటపెట్టారు. అండ్ పూర్తిగా శాస్త్రీయమే ఇవన్నీ అయితేనే నమ్మాలంటున్నారు. అండ్ పివి రెడ్డి గారు మాత్రం కొంచెం భిన్నమైన కోణం, దొంగ బాబాల్ని నమ్మదంటున్నారు. కానీ దివ్య దృష్టి సాధ్యం, ముందు చూపుతో ఆయన ఏం జరగబోతోందో 2020 వరకు ఐ థింక్ పుస్తకం రాశారు. అంటే రాజకీయ ఇంకా ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలు ఆయనకి స్వయంగా కళ్ళకు కట్టినట్టు ఎవరొచ్చి చెప్పారు సార్? అంటే ఏ బాబా వచ్చి చెప్పారు మీకు? ఏ బాబా అన్నది బాగా మనకు విజన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకు జరగబోయేది మన తెలుస్తుంది అంతే తప్ప ఎవరో వచ్చి మనకు చెప్పేది. కానీ మీరు స్వయంగా షిరిడి బాబాతో మాట్లాడానని చెప్పారు చాలా సార్లు మెడిటేషన్ లో, ధ్యానంలో. మనకు బాబాతోనే అండి. ఇప్పుడు ఉన్న మన గాడ్ అనేది 100%, 200% గాడ్ ఈస్ దేర్. గాడ్ ఈస్ దేర్. మీరు మాట్లాడతారు భగవంతునితో, నేను చాలా భగవంతునితో సంభాషించవచ్చు అని చెప్తున్నారు. అలాగే గోవింద్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. గోవింద్ గారు, హలో హలో. రైట్, గోవింద్ గారు కనెక్ట్ అయ్యే లోపు మనం అదే పాయింట్కి వస్తున్నామండి. ఇప్పుడు ఈ చిన్నపాటి బాబాలు అయితే వీళ్ళని మనం తోసిపడేసి పట్టుకుని, లేకపోతే పెద్ద సంచలనం అవుతుంది, నవ్వుకుంటాం, కాసేపు బాధపడతాం జనం ఇంత అజ్ఞానంగా ఉన్నారని. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి విక్రమ్ గారు? మిగిలిన వాళ్ళంటే ఎవరు? మిగిలిన వాళ్ళంటే నిజంగానే అంటే దీనికి చాలా పద్ధతిగా నడుపుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒక అతను గతించిపోయారు మన పుట్టపర్తి సాయిబాబా. ఆయన విభూతులు తీస్తాడు. జనవైజ్ఞానిక వేదికలో మా చిన్నపిల్లలు కూడా తీస్తుంటారు, విభూతి తీస్తారు, శివలింగాలు తీస్తారు. అందరికీ ట్రైనింగ్ ఇచ్చాను. ఇక అట్లాగే మనకి నిత్యానంద స్వామి అన్నారు. మరి అంతమంది కోట్ల మంది భక్తులు ఉంటారు కదా విక్రమ్ గారు, కంప్లీట్ గా అసలు ఏమీ లేకపోతే అన్ని కోట్ల మంది ఎలా ఆకర్షితులు అవుతారు? ఫస్ట్ చిన్న బాబాగా ఉన్నప్పుడు కొన్ని ట్రిక్కులు చూపిస్తారండి, కంపల్సరీ ట్రిక్కులు చూపిస్తారు. లేదు అంటే మనకి ఇగో రామ్దేవ్ బాబా లాగా యోగాలన్నీ ప్రజలను ఆకర్షిస్తారు. తర్వాత వాళ్ళు మందులు అమ్ముకోవడం వేరే రూట్లోకి మారిపోతుంది వాళ్ళకి. ఇక నిత్యానంద స్వామి ఉన్నాడంటే ఆయన జనాలకి తెలిసింది అదొకటే. ఆయన కూడా ఎలాంటి ట్రిక్ చేస్తాడు, విదేశీయులను ఆకర్షించడానికి థర్డ్ ఐ ఓపెనింగ్ అంటాడు. ఒక 30 రోజులు ట్రైనింగ్ ఇస్తాడు విదేశీస్తులకి. అంటే మూడో నేత్రం తెరుచుకోవడం, అవేకనింగ్. సో దాంట్లో పిల్లలకి కళ్ళకు గంతలు కట్టుకుండి పుస్తకాలు చదవడం ఇట్లాంటివన్నీ చేస్తారు. అది మా మ్యూజిషియన్ జిట్టే గుర్తుపడతాం. ఆ విధంగా ఆకర్షించి తర్వాత ఆయన మందులు అమ్ముకుంటాడు. లేకపోతే ఇంకా యోగా ధ్యాన అనే పద్ధతిలో కోట్లు గడిస్తారు. దానికి $10,000 తీసుకుంటాడు ఆ 30 రోజుల ట్రైనింగ్. ఆయన ట్రైనింగ్ తప్పంటారు. అది తప్పు, పక్క మోసం చేయడం కదా. ఇష్టంగా కాదండి, ఇష్టంగా కాదు. నేను మోసం చేస్తున్నానని చెప్తే మోసం పక్క నేను చేసి చూపిస్తాను అది. రైట్ సార్, ఒక్క నిమిషం. మనకి కొల్లాపూర్ నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు ఏమండి, చెప్పండి శ్రీనివాస్ గారు. ఈ బాబాలందరూ సొమ్ము చేసుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసేదే ఉండదు. ప్రజల్లో ఉన్నటువంటి బలహీనతను వాళ్ళు ఆసరా చేసుకుంటారు తప్ప ఓకే ప్రజలకు మేలు చేసేది అంటూ ఏముండదు. ఎందుకంటే ప్రజలకు కొంత బలహీనతలు ఉన్నాయి. అదే అంటే బలహీనత, లేకపోతే ఇంకో ఏదో గ్యాప్ ఏదో ఉంటుంది, మొత్తానికి మానసికంగా ఏదో గ్యాప్ ఉంటుంది దాన్ని పూడ్చడానికి. ఆ బలహీనతను క్యాచ్ చేసుకోవడం తప్ప ఈ బాబాలు ఎదుటి వాళ్ళను మోసం చేయడమే వాళ్ళ యొక్క టోటల్ ఆలోచన. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా జరిగిందండి ఇలాంటి సంఘటన? చాలా చిన్న బాబాలు ఉన్నారు. మాకు సమీపంలో ఇక్కడ ఓ దర్గా ఉంది. ఆడ ఒక ఆయన పిల్లలు కాని వాళ్ళకు అంతరాలు వేస్తా అంటాడు. పిల్లలు కాని వాళ్ళకంటే ఈ వీకర్ సెక్షన్ ఉంది కదా, లేబరు, ఈ లేబర్ జనం సిఎస్ కల్ తాగుతారు బాగా, క్లోరోహైడ్రేట్ ఇట్లాంటి మత్తు పదార్థాలు తీసుకుంటారు. ఇవెల్లా తీసుకోవడం వల్ల పిల్లలు కలగకపోవడానికి అది ఒక ప్రధానమైన కారణం అన్నమాట. వాడు ఏదో తాయితే ఇచ్చి ఏదో మోసాలు చేయటమే తప్ప వేరేది ఏముండదు. రైట్ శ్రీనివాస్ ఉన్నాడు. తాయతలు కడితే పిల్లలు పుడతారు,
విభూదిస్తే పిల్లలు ఇలాంటి వాళ్ళు పుడతారు వీధికి అంటే ఒకరు దొరుకుతారండి. అట్లా అదే నిజమైతే అంటే ఇంకొక ఇదేమిటంటే ఆలోచన సంకల్పం ఉంటే గనక మంచి జరుగుతుంది కాబట్టి ఆలోచనలోకి మన తీసుకురావడానికి వీళ్ళు కారకులు అవుతారు అనే ఇంకొక థియరీ ఉంది. దాని గురించి ఏమంటారు పండరనాథ్ గారు? ఉదాహరణకి మనం ఒకటి కావాలనుకుంటున్నాం, లేకపోతే మంచి జరగాలి, ఉద్యోగం రావాలి, ఏదో ఒకటి ఉద్యోగం రావడానికి మనం నెగిటివిటీ అంతా సోకాల్డ్ మనకుండే అడ్డంకులు అవన్నీ పక్కన పెట్టి, లేకపోతే మనకుండే ఆత్మన్యూనత ఏమన్నా ఉంటే పక్కన పెట్టి ఉద్యోగం రావాలి. ఒక బాబా సమక్షంలో ఆయన తాయట్ కడితే సడన్గా నమ్మకం పైకి వెళ్తుంది. ఆ ఆలోచన బలంతో మనకి అది సాక్షాత్కరిస్తుందని కొంతమంది చెప్తారు. నమ్మరా మీరు? నేను అస్సలు నమ్మనేది. నువ్వు ఏం ప్రయత్నం చేయకుండా, చదవకుండా, శ్రమ పడకుండా ఊరికనే తాయత కట్టించుకుంటే వచ్చేదైతే ఇప్పుడు నేను ప్రతి సంవత్సరం 150 మంది ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇస్తున్నాం మేము. ఇప్పటికి ఒక 500-600 మంది ఐపీఎస్ ట్రైనింగ్స్ మా కింద ట్రైనింగ్ అయ్యి ఉంటారు. నేషనల్ పోలీస్ అకాడమీ వీళ్ళంతా తాయతలు కట్టుకుని వచ్చిన వాళ్ళేనా? అంటే అందరూ అలాగే రావాలని కాదు చెప్తున్నా నేను. ఒక్కడు కూడా లేడు తాయత కట్టుకొని వచ్చినోడు ఉంటే అసలు మేము ఈ కోచింగ్ సెంటర్లు ఎందుకండి మన హిమాయత్ నగర్లో అసలు గదులు దొరకడం లేదు, ఏది లేదు. కేవలం అదొక మెంటల్లీ వాడికి ఒకటి ఉంటుంది అన్నట్టు. నేను ఇక్కడ పోయి ఇట్లా చేస్తే అదేంది వీజా బాబు దేవుడు ఇక్కడ చిలుకూరు దేవాలయంలో అట్లా అంటలేను అక్కడ పోయి ఆ ప్రదక్షిణలు చేస్తే వీసా వచ్చేస్తుందని వస్తుందండి. అంటే అలా వస్తుంది కాదు, అలా వెళ్ళిన వాళ్ళ కొంతమందికి ఎవడో ఒకటి అలా ఇన్సిడెంటల్ గానో యాక్సిడెంటల్ గానో వచ్చి ఉంటుంది. అది ఎక్కువ పబ్లిసిటీ అయ్యి అట్లా అయిపోయి అన్యాయంగా దేవుడిని బదనాం చేస్తున్నాం తప్ప మనం ఏం లేదు. ఇంకేం లేదంటారు. ఒక నిమిషం సార్, కేవీ రత్నం గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. రత్నం గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు సార్ ఉన్నారు కదా రెడ్డి గారని. అవును. ఇప్పుడు ఇతనే పెద్ద మోసగారండి యాక్చువల్ గా. హలో, మీరు అలా ఎలా అంటారండి? లేదండి, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మానసికంగా మన ఇప్పుడు అంటున్నారు భక్తులు ఉన్నారు అని అంటున్నారు కదా. ఎక్కడండి భక్తులు ఎవరు? అంత మానసిక రోగులు వాళ్ళు. వీళ్ళకి ఆసరాగా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇలా ఎంతమంది మోసం చేస్తారు. ఈయన ఫ్యూచర్ గురించి ఎట్లా చెప్తారు చెప్పండి? అంటే ఆయన ఫ్యామిలీ గురించి చెప్పమనండి. పక్క వాళ్ళని పక్క పెడదాము, వేరే వాళ్ళ ఫ్యూచర్ చెప్పేది పక్క పెడదాం. రత్నం గారు ఒక చిన్న మనవి. రత్నం గారు ఇప్పుడు ఒక విషయం చూడండి. రత్నం గారు మీరు మీ పాయింట్ అర్థమైంది, కానీ మీరు ఒకటి లేదని ఎలా ప్రూవ్ చేయలేరు, ఉందని ప్రూవ్ చేయొచ్చు. లాజికలీ చెప్తున్నాను, ఒకటి లేదు అని ప్రూవ్ చేయడం చాలా కష్టం. కాబట్టి మీరు దయచేసి మీరు పివి రెడ్డి గారు వ్యక్తిగతంగా తీసుకోవద్దని వాళ్ళు సెలవుగా మాట్లాడుతారు. నేను తప్పు తీసుకోను. ఇప్పుడు వాళ్ళు తెలిస్తే వాళ్ళకు తెలిసిన సబ్జెక్టు నేను ఓకే అనడానికి అట్లేం లేదు. నాకు తెలిసిన సబ్జెక్టు 100% 1000 సార్లు నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను రిలీజ్ చేశాను. నేను పాపం వాళ్ళకు తెలియదు, వాళ్ళకి తెలియకుండా మాట్లాడినా నేను తప్పు పట్టను వాళ్ళను. మీరు ప్రూవ్ చేశారా? మామూలు కాదు, 1000 కేసులు నేను ప్రూవ్ చేశాను. సో వాళ్ళకు కూడా నంబర్లు ఇవ్వని చెప్పండి. జరగబోయేది నేను ముందు నాకు తెలిసింది జరగబోయేది వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. నేను నాకు ఫోన్ చేసి నాకు జరగబోయేది పలానా రోజు ఇట్లా జరుగుతుంది, ఇది ఇట్లా జరుగుతుంది అయిదని కొన్ని నేను అప్పుడు ఈ పుట్టపర్తి సాయిబాబా 3 months బిఫోర్ నేను చెప్పాను చనిపోతుడని. చాలా మంది పెద్దలు కూడా నేను చాలా మంది చనిపోతారు అడ్వాన్స్ గా సో ఈ రీజన్ ఈ రకంగా చనిపోతారు బిఫోర్ 3 months నేను చెప్పాను. నేను హ్యాండ్ రైటింగ్ తో సాయిచ్చాను. నేను దీనికి మీరు రెడీ ఉంటే నేను దాన్ని ప్రూవ్ చేస్తాను. నేను ఇప్పుడు అదొకటి. సో మీకు తెలిసింది మీకు పాపం మీకు తెలియదు, తప్పు పడుతున్న మాత్రం నేను దాన్ని బాధపడట్లేదు. ఇంతకుముందు ఫోన్లో మాట్లాడాడు పాపం, తనకు కూడా ఆ సబ్జెక్ట్ తెలియదు తను మాట్లాడినది మాత్రం నేను తప్పు వ్యక్తిగతంగా 100% తీసుకోండి. నేను ఒకటి మాట చెప్తాను. గుండు లచ్చయ్య అని ఒక లేబర్ వాడు, చిన్న ఫ్యాక్టరీలో వర్కర్, మహమ్మద్ నగర్ అని కౌడిపల్లి, మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. బాగా సరిపోవడం లేదు ఆదాయం అని చెప్పి వాడు ఒక అవతారం ఎత్తి, అమ్మవారి అవతారం అని, గంగమ్మ అవతారం అని చెప్పి ఓ గంగా టెంపుల్ దగ్గర కూర్చొని నేను పిల్లలు పుట్టిస్తానని, వ్యాధులు నయం చేస్తానని చెప్పి వాడు పెద్ద పబ్లిసిటీ చేసుకొని ఒక మంజుల అనే ఆమెకి అనారోగ్యం ఉంటే ఆమె ఆస్తులు రాయించుకున్నాడు, ఇల్లు రాయించుకున్నాడు, బంగారం తీసుకున్నాడు. మా కౌడిపల్లి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఇప్పుడు ఇంట్రాగేషన్లో ఉంది. అది ఈవినింగ్ వరకల్లా మీకు ఫ్లాష్లో వస్తుంది. అది నిజమే అయితే మరి పోలీసు వాళ్ళు వస్తున్నారు అరెస్ట్ చేస్తారనేది వాడికి తెలవాలిగా. ప్రిడిక్షన్లో దేవుడే కదా పిల్లలు పుట్టిస్తా అంటుండు కదా, వ్యాధులు నయం చేస్తా అంటుండు. ఇక అపోలో హాస్పిటల్ ఎందుకండి ఈయన వ్యాధులు నయం చేస్తే? అట్లా వీలవుతుందా? ఇప్పుడు మనం రామ్దేవ్ బాబా అనుకున్నాం కాసేపు, సారీ టు సే లైక్ దిస్, ఆయనకే ఎడమకన్నా సరిగా లేదు. మీరు జాగ్రత్తగా చూడండి ఈసారి యోగాలో. మరి అది సెటరేట్ కావాలి కదా. యోగాలో క్యాన్సర్ కూడా నయమైందని చెప్తున్నాడు ఆయన.
క్యాన్సర్ ఆయన బసవతారకం సొంతంగా హాస్పిటల్ సెటరేట్ అవసరం లేదు. చేసుకోలేనిది మరి ఇంకా ప్రపంచాన్ని ఉద్ధరిస్తాడు ఏమో మరి మరి డబ్బులు తెలియదు నాకు. తీసుకోవాలంటారు. బసవతారకం హాస్పిటల్ ఎందుకు, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు, ఆయన క్యాన్సర్ కూడా ఏమైపోతుంది యోగా చేస్తే మీరు అని అంటున్నాడు. రైట్ విక్రమ్ గారు, మనకి ముగిస్తూ ఒక విషయం చెప్పండి. జనంలో ఇప్పుడు అంటే కంప్లీట్ గా నమ్మకాలు వదులుకోమంటే ఎవరు వదులుకునే పరిస్థితిలో లేరు. మీరు ఎంత 30 రోజుల కోర్సు ఇంత ఖర్చు అవుతుంది, డబ్బులు తగలేస్తున్నారని చెప్పినా కూడా ఎవరు వినిపించుకోరు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఎలా మార్చొచ్చు అంటారు జనాన్ని, లేదా మార్చాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందండి. సొసైటీ బాగుపడాలి, ప్రపంచం మానవాళి బాగా ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలంటే ముందు వీటిని ఖండించాలి, ఈ మూఢనమ్మకాలను ఖండించాలి. ముఖ్యంగా ఈ బాబాలు లాంటి వాళ్ళు ప్రచారాలు చేసేది. సో అందుకు నేను ఒక సలహా ఇచ్చిన మన ప్రభుత్వాన్ని కోరేది, ఒక రాష్ట్ర ప్రభుత్వం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు అన్నింటినీ కోరేది ఏంటంటే, మనకి క్లాసుల్లో యోగాలు పెడతామంటున్నారు. ఇంతకుముందు గతంలో మా చిన్నప్పుడు ఎన్సీసీ అని ఉండేది, అది మనకి సమాజానికి ఉపయోగపడేది. అటువంటిది ఇప్పుడు యోగా ధ్యానాలు ఇవన్నీ పెడతామంటున్నారు. అది కాకుండా ఒక మ్యాజిక్ క్లాస్ పెట్టమనండి. మ్యాజిక్ ద్వారాను ఎవరు ఎలాంటివి చేసినా ఒక అవగాహన, ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాజిక్ అనేది తెలిసిపోతుంది. వాడు ఎంత పెద్ద మ్యూజిషియన్ స్టేజ్ మీద చేసినా ఈ బ్యాక్గ్రౌండ్ ఇది ఉంటుంది, కానీ దాంట్లో ఆనందం దొరుకుతుంది. ఇక్కడ వీడు మోసం చేస్తున్న సంగతి కూడా తెలిసిపోతుంది మనకి. కాబట్టి ఇట్లాంటి మోసాలు బారిన పడరు. అందరికీ మ్యాజిక్ వచ్చినప్పుడు ఎవడు మ్యాజిక్ చేస్తే వాల్యూ ఉన్నదండి, వీళ్ళు చేసేదంతా మ్యాజిక్. ఇప్పుడు ఈయన శ్రీ రవిశంకర్ అని అంటారు, ఆయన ఏదో ధ్యానం అది ఇదని చెప్తాడు, ఆయన మ్యాజిక్లు చేస్తున్నాడు, అది వెలుగులోకి రావట్లేదు. ఒక స్టేజ్లో మధ్యలో మ్యాజిక్ పట్టుకున్నాడు ఆయన, వేరే బాబాలు కాంపిటీషన్ వస్తున్నారని. ఈ మధ్య మీరు వినే ఉంటారు, ఎనర్జీ బ్యాండ్స్ అని వచ్చినాయి. ఆ బ్యాండ్స్ అంటే ఒక పీవీసీ సాఫ్ట్ మెటీరియల్, అది కట్టుకుంటే శక్తులు వస్తాయంట, బలం పెరుగుతుందంట. దాని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్లు చూపిస్తున్నారు. అంటే అవన్నీ కంప్లీట్ గా అసలు తోసిపడేస్తున్నారు. ఆయన ఒక మందు తోసిపడేస్తున్నారా పండినాథ్ గారు? ఆయన వచ్చి హుస్సేన్ సాగర్ లో ఏలు పెడితే పెట్రోల్ అయిపోవాలి కదా, ఇంత గొడవ ఎందుకండి? ఆయన తీసుకొచ్చి హుస్సేన్ సాగర్ వాళ్ళు మహిమలు ఉన్నాయని చెప్పుకోవట్లేదు, వాళ్ళు కేవలం ప్రపంచ శాంతి కోసం, లేకపోతే ఇది కూడా మరి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కోసం హుస్సేన్ సాగర్ లో ఏలు పెట్టమనండి. పెట్రోల్ అయితే ఇక మనం డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు కాలువలలో చెంబు తీసుకుని అశాస్త్రీయం, అందరూ అశాస్త్రీయం అంటారు. 100% మానసికమైన సమస్యలు అలాంటి వాటితోనే పరిష్కారం అయితే మేడం. యాక్చువల్గా చెప్పాలంటే అది సైంటిఫిక్గా అది నిజంగా ప్రూవ్ చేయొచ్చు. సో అన్ని పాజిటివ్ డిసీజెస్ లేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా 100 మంది పేషెంట్లు వచ్చారు, 100 మంది పేషెంట్లో పాజిటివ్ డిసీజెస్ లేదు. 100% వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ 50-60% పాజిటివ్ డిసీజెస్ ఉంటాయి. 40% మెంటల్ డిప్రెషన్తో వస్తూ అంటారు, మానసికమైన సమస్యలతో వస్తారు. ఇప్పుడు ఆ సార్ చెప్పాడు, అది మనం బెల్ట్ వేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది అని. దాంతోనే ఏంటంటే ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సైంటిఫిక్గా మన రసాయనిక చర్య జరుగుతుంది. మనకు మన బాడీలో నెగిటివ్ లో ఉన్న ఎనర్జీ పాజిటివ్ లోకి వచ్చేస్తుంది, పాజిటివ్ వస్తుంది. అది సైంటిఫిక్ ప్రక్రియలతోనే వస్తుంది, అద్భుతమైన శక్తులతో రావట్లేదు. అది సైన్స్ లో ఎక్కడ చెప్పబడలేదు, ఇటువంటి ఇలా జరుగుతుంది చెప్పబడలేదు. ఆటో మెకానిజం లో డెవలప్ అవుతుంది అది. రైట్, అట్లా కొంత అర్థాంతరంగా అంటే ముగిస్తున్నాం అంటే ఈ చర్చని. బట్ ఎందుకంటే ఇది ముందు హెచ్చరించడానికి సంకల్పించిన ఈ కార్యక్రమం ఇది. అంటే జనాన్ని ఇలా బురిడి బాబాలు వచ్చి ₹1,00,000 ₹1,00,000 ఇవ్వండి, దాన్ని 10 లక్షలు చేస్తామంటే దయచేసి నమ్మద్దు అని హెచ్చరిస్తూనే వాటి చర్చని ఇక్కడితో ముగిస్తున్నాం. మరొక సందర్భంలో మళ్ళీ మనం ఇలా కొనసాగిద్దాం. విక్రమ్ గారు అండ్ పండరినాథ్ గారు, సివిరెడ్డి గారు, ధన్యవాదాలు ఈరోజు సాక్షి చర్చకు వచ్చింది. ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తర్వాత వార్తల బులెటిన్ ప్రసారం అవుతుంది సాక్షి టీవీలో. స్టే ట్యూన్డ్.